గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే పంచమః సర్గః. ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం సప్రహృష్టమనాహస్తం పీడయామాస పాణినా హృద్యం సౌహృదమాలంబ్య పర్యశ్వజత పీడితం. రామచంద్రుని గుణములు హనుమంతుని ద్వారా సుగ్రీవుడు తెలుసుకోవడం, అలాగే రామచంద్రుని చూసి రామచంద్రునికి ఎదురుగా వెళ్ళి స్వాగతించి చక్కగా రామచంద్రుని యొక్క స్నేహాన్ని తాను కాంక్షిస్తున్నటువంటి విధంగా రామచంద్రునితో స్నేహం తన భాగ్యము అనేటటువంటి విషయాన్ని చెప్పి తనతో గనక స్నేహం చేయడం ఇష్టమైతే చాచినటువంటి ఈ చేయిని రామచంద్రుడు తన చేతిలో తీసుకొని చక్కగా స్నేహాన్ని, అది కూడా ఒక కట్టుబడి విధంగా ఉండేటటువంటి విధంగా ఉండాలి అని చెప్పి స్నేహస్తాన్ని చాపడం జరిగింది. అలా చెప్పి ఎప్పుడైతే సుగ్రీవుడు ఈ విధంగా చక్కగా మాట్లాడాడో, అయ్యా నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాను అనే విషయాన్ని తెలియజేశాడో, తాను చేతిని చాపి సుగ్రీవస్య సుభాషితం ఏతద్వచనం శ్రుత్వా, సుగ్రీవుడు చక్కగా పలికినటువంటి ఏతద్వచనం, ఈ మాటలన్నీ కూడా రామచంద్ర ప్రభువు విన్నాడు. అందుకనే సుభాషితం అంటే చక్కగా పలికినటువంటి మంచి మాటలు. మంచి మాటలు అంటే స్నేహాన్ని కాంక్షిస్తున్నటువంటి వాడు కనుక, స్నేహం కోసం తన యొక్క స్నేహహస్తాన్ని చాపినటువంటి వాడు కనుక, అలా సుగ్రీవుని మంచి మాటలు, చక్కటి మాటలు విని ఏతద్వచనం శ్రుత్వా సంప్రహృష్టమనాహ, ఆయన కూడా పరమ సంతోషాన్ని పొందాడు. అలా ఆనందాన్ని పొందినటువంటి వాడి, ఆనందం కలిగినటువంటి ఆ మనసుతో పాణినా హస్తం పీడయామాస, సుగ్రీవుని యొక్క చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అంటే స్నేహాన్ని చేయడం కోసం ఆ సుగ్రీవుని చేతిని తన చేతిలో తీసుకున్నాడు. అలా తీసుకొని సౌహృదం అవలంబ్య హృష్ట పీడితం పర్యశ్వజత, చాలా సంతోషాన్ని పొందాడు రామచంద్రమూర్తి. తనతో స్నేహం చేయడం ఇష్టమైతే ఆ చేతిని నీ చేతిలో తీసుకోవయ్యా అని చెప్పి సుగ్రీవుడు అందించినటువంటి చేతిని తన చేతిలోకి తీసుకోవడమే కాకుండా, ఆ చేతితో తీసుకున్నటువంటి వాడై స్నేహాన్ని అవలంబించి, అంటే స్నేహము సుగ్రీవుడితో స్నేహం జరిగిందనేటటువంటి హృష్ట సంతోషించినటువంటి వాడై గాఢంగా కౌగిలించుకున్నాడట. పర్యశ్వజత అని అన్నాడు. ఆ విధంగా స్నేహభావంతో సుగ్రీవుని దగ్గరగా తీసుకొని ఆ కపిరాజును కౌగిలించుకున్నాడు. అంటే వారిద్దరూ కూడా చక్కటి స్నేహితులు అయ్యారు. ఆ స్నేహితులు అవ్వడానికి ఒక దృఢం అని అన్నాడు సుగ్రీవుడు, కట్టుబాటు ఒకటి కావాలి. అందుకని రామసుగ్రీవులు ఇద్దరు కూడా స్నేహ పారవశ్యంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అలా అనుభవిస్తూ ఉండగా తతో హనుమాన్ సంత్యజ్య భిక్షురూపమరిందమః కాష్టయోస్వేన రూపేణ జనయామాస పావకం. వీరిద్దరూ కూడా పరస్పరం అలా చేతిని కలుపుకొని ఆనందంగా కౌగిలించుకొని స్నేహితుల మిత్రులమవుదామనేటటువంటి ఆనందంతో వారిద్దరూ ఉన్నారు. పరస్పర స్నేహభావంతో సంతోషంతో ఉన్నారు. తతః, అలా స్నేహభావంతో ఉన్న తరువాత అరిందమః హనుమాన్, శత్రు సంహారకుడు. అరి అంటే శత్రువు, అరిందమః అంటే శత్రు సంహారకుడు, శత్రువుల్ని సంహరించడంలో నైపుణ్యం కలిగిన వాడు. అలా శత్రు సంహారకుడైనటువంటి హనుమంతుడు భిక్షు రూపం పరిత్యజ్య, ఇది మనం మొదట్లో చెప్పుకున్నటువంటిది. భిక్షు రూపాన్ని ధరించాడు అనంటే తాను రామచంద్రుల్ని ఎవరో తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు ఒక సామాన్యమైన రూపాన్ని ధరించి వెళ్ళమన్నాడు కనుక తాను ఒక భిక్షు రూపాన్ని స్వీకరించాడు. అలా భిక్షు రూపంతో వెళ్ళినటువంటి వాడు రామచంద్రుల యొక్క వృత్తాంతాన్ని, తన వృత్తాంతాన్ని, తన యథార్థమైనటువంటి వానర రూపాన్ని కూడా తీసుకొని రామలక్ష్మణులు ఇద్దరిని కూడా ఋష్యముఖ పర్వతానికి తీసుకొని వచ్చాడు. అప్పుడు తాను మళ్ళా వానర రూపాన్ని ధరించాడు. ఇప్పుడు రామలక్ష్మణుల్ని ఋష్యముఖ పర్వతానికి తీసుకొచ్చిన తర్వాత సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా స్వాగతించి వారిని చక్కగా పూజించమని చెప్పాలి.
అలా వెళ్ళడం కోసం తిరిగి ఆయన మళ్ళా భిక్షు రూపాన్ని స్వీకరించాడు. దేనికి? ఏ రూపంలో అయితే వెళ్ళాడో అదే రూపంతో సుగ్రీవుడి దగ్గరికి వెళితే ఆయన విశ్వసిస్తాడు కనుక అదే రూపంలో వెళ్ళాలి కాబట్టి మలయ పర్వతం దగ్గర ఉన్నటువంటి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తిరిగి ఆయన భిక్షు రూపాన్ని స్వీకరించాడు. అలా స్వీకరించి ఇప్పుడు మళ్ళా వాళ్ళిద్దరూ కూడా రామసుగ్రీవులు ఇద్దరూ కూడా చక్కగా స్నేహాన్ని పొందుతాము అని చెప్పి పరస్పరం ఆలింగనం చేసుకుంటున్నారు. అలాగే తాను ఏ కార్యం కోసమైతే వెళ్ళాడో ఆ కార్యం సంపూర్ణమయ్యింది, ఆ కార్యాన్ని సాధించగలిగాడు. అలా తాను వెళ్ళినటువంటి కార్యం నెరవేరింది కనుక భిక్షు రూపం పరిత్యజ్య మళ్ళా ఆయన భిక్షు రూపాన్ని విడిచి స్వేన రూపేణ తన ముందున్నటువంటి రూపం ఏదైతే ఉన్నదో ఆ వానర రూపాన్ని తిరిగి తీసుకున్నాడయ్యా అని చెప్పాడు. అలా తాను వానర రూపాన్ని స్వీకరించిన వాడై ఇక్కడ వారిద్దరి యొక్క మైత్రీ బంధం దృఢంగా ఉండాలి, స్నేహబంధం దృఢంగా ఉండాలి కనుక కర్మసాక్షి పవిత్రుడైనటువంటి అగ్ని సాక్షిగా వీరి యొక్క స్నేహం జరగాలి. అలా అగ్ని సాక్షిగా స్నేహం జరగాలి కనుక స్వామి తాను ఏం చేశాడయ్యా అంటే కాష్టయోహో పావకం జనయామాస 2 కర్రలు తీసుకున్నాడు. ఆ 2 కర్రల్ని కూడా మదించి దాని నుంచి అగ్నిని పుట్టించాడట. అంటే జమ్మి కర్రలు అని ఉంటాయి. జమ్మి కర్రలను గనక మదనం చేస్తే ఒకదానికొకటి రాపిడి చేస్తే వాటి నుంచి అగ్ని వస్తుంది. అలాంటి 2 కర్రలు తీసుకొని చక్కగా అగ్నిని పుట్టించాడు. అగ్నిని పుట్టించి ఆ అగ్నిని దీప్యమానం తతో వన్హిం పుష్పైరభ్యర్చ్య సత్కృతం తయోర్మధ్యేత సుప్రీతః నిదదే సుసమాహితః. తతః ఆ 2 కొమ్మలు కూడా తీసుకొని వాటిని చక్కగా మదించిన తర్వాత రాపిడి చేస్తే వచ్చినటువంటి ఆ అగ్ని పుట్టించిన తరువాత దీప్యమానం సత్కృతం వన్హిం పుష్పైః అభ్యర్చ్య చక్కగా వెలుగుతూ ఉన్నటువంటి జాజ్వల్యమానంగా ప్రజ్వలిస్తున్నటువంటి ఆ అగ్నిని పూలతో పూజించాడు, పూలతో అర్చన చేశాడు. సుసమాహితః వాటిని అర్చన చేయడమే కాకుండా తాను సావధాన చిత్తుడై అత్యంత శ్రద్ధతో ఆ అగ్నిని సుప్రీతః చాలా ఆనందాన్ని పొందినటువంటి వాడై తయోహ మధ్యే నిదదౌ ఆ రామసుగ్రీవుల నడుమ ఆ అగ్నిని తీసుకువెళ్ళి జాగ్రత్తగా ఉంచారు. ఎందుకంటే పరస్పరము కూడా వారిద్దరూ అగ్ని సాక్షిగా ఇప్పుడు స్నేహం చేసుకోవాలి కనుక రామసుగ్రీవులు ఇద్దరూ కూడా వారి మైత్రీ బంధాన్ని దృఢం చేసుకోవడానికి అగ్నిసాక్షిగా స్నేహం చేసుకోవాలని ప్రజ్వలిస్తున్నటువంటి ఆ అగ్నిని అధికమైనటువంటి శ్రద్ధతో రామసుగ్రీవుల మధ్య వాటిని జాగ్రత్తగా ఉంచాడు. ఎందుకంటే వీరి స్నేహము అటు రావణ సంహారం జరగాలి, ఇటు వాలి సంహారం జరగాలి. ఆ సంహారం దేనికోసమయ్యానంటే అధర్మాన్ని నశింప చెయ్యాలి. అధర్మం ఇద్దరు కూడా అధర్మాన్ని ఆచరించారు కనుక అధర్మాన్ని నశింప చేయడం కోసం రామసుగ్రీవుల యొక్క మైత్రి అనేటటువంటిది కారణం. కనుక రామసుగ్రీవుల యొక్క మైత్రి ఒక దృఢంగా ఉండాలి అని అంటే దానికి ఒక సాక్షి అగ్ని సాక్షిగా ఆ మైత్రి జరగాలి. అలాంటి దృఢమైనటువంటి మైత్రి పరమ పవిత్రమైనటువంటి అగ్ని సాక్షిగా జరుగుతున్నది అని తెలుపుతూ ఆయన అంటూ ఉన్నారు, మహర్షి అంటూ ఉన్నారు. తతో అగ్నిం దీప్యమానం తౌ చక్రతుశ్చ ప్రదక్షిణం సుగ్రీవో రాఘవశ్చైవ వయస్యత్వముపాగతౌ. తతః అంటే తరువాత అనగా హనుమంతుడు చక్కగా ప్రజ్వలించినటువంటి ఆ అగ్నిని వారిద్దరి మధ్యలో కూడా ఆ నడుమ ఉంచగా తౌ అంటే ఆ రామసుగ్రీవులు ఇద్దరూ కూడా దీప్యమానం అగ్నిం ప్రదక్షిణం చక్రతుః వెలుగుతూ ఉన్నటువంటి జాజ్వల్యమానంగా వెలుగుతున్నటువంటి అగ్ని చుట్టూ కూడా ప్రదక్షిణం చేశారట. అంటే సాధారణంగా ఈ తంతంతా కూడా మనం వివాహంలో చూస్తూ ఉంటాం. అగ్నిని జ్వలించడం, అగ్ని చుట్టూ కూడా చెయ్యి పట్టుకొని ప్రదక్షిణ చేయడం, ఇలాంటి తంతంతా కూడా ఇక్కడ కూడా వాళ్ళు దృఢమైనటువంటి మైత్రి. అక్కడ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా స్నేహితులే, పరస్పరం స్నేహితులుగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా వారి దాంపత్యం సాగాలి అనేటటువంటి ఉద్దేశంతోటేనే 7 అడుగులు కూడా ప్రదక్షిణ అనేటటువంటి పేరుతో సప్తపది అని చెప్పి నిర్వహణ చేస్తారు. కనుక ఇక్కడ కూడా వీరిద్దరు మైత్రీ బంధం దృఢంగా ఉండాలి కనుక ఆ జ్వలిస్తున్నటువంటి అగ్నిదేవునికి నమస్కరించి ప్రదక్షిణం చక్రతుః వారిద్దరు కూడా ప్రదక్షిణ చేసి సుగ్రీవః రాఘవశ్చైవ వయస్యత్వం ఉపాగతౌ. వయస్యత్వము అని అంటే మిత్రత్వము, సమానమైనటువంటి స్నేహబంధం. కనుక ఇక్కడ సుగ్రీవుడు రాఘవుడు అంటే రామచంద్ర ప్రభువు వీరిద్దరూ కూడా మిత్రత్వం ఉపాగతౌ మిత్రత్వాన్ని పొందారయ్యా అని అన్నారు. అంటే మిత్రులయ్యారు వారిద్దరూ కూడా. అంటే స్నేహధర్మాన్ని పాటిస్తూ ఇక్కడ రామసుగ్రీవులు ఇద్దరూ కూడా అగ్నికి ప్రదక్షిణలు చేయడం, అగ్ని సాక్షిగా వారిద్దరూ కూడా మిత్రులు అవ్వడం,
అలాగే ఆ అగ్నికి ప్రదక్షిణ చేసేటప్పుడు సుగ్రీవుని యొక్క చేతిని రామచంద్ర ప్రభు తన చేతిలోకి తీసుకొని ఇద్దరూ కూడా కలిసి అగ్నిని పూజించడం, అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇవన్నీ చూస్తే రామసుగ్రీవులు ఇద్దరి పరస్పరమైనటువంటి స్నేహ ధర్మము ఎలా ఉంది అంటే వాళ్ళు ఎన్నటికీ కూడా ఆ స్నేహాన్ని మరవకుండగా ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు ఈ విధంగా ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండగా కష్ట సుఖాల్లో వారిద్దరము కలిసి ఉంటాం, మిత్రులుగా ఉంటాము అని చెప్పి ప్రమాణం చేస్తున్న విధంగా ఆ అగ్నికి ప్రదక్షిణ చేశారు. అలా అగ్ని సాక్షిగా స్నేహం చేయడం చేత రామచంద్రమూర్తి సుగ్రీవుని పట్ల వాలి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేటటువంటిది మనం తర్వాత తెలుసుకుంటాం. అంటే ఇక్కడ అధర్మాన్ని ఆచరించినటువంటి వాడు అలాగే ధర్మాన్ని ఆచరించేటటువంటి వారి పట్ల రామచంద్ర ప్రభువు యొక్క ప్రవర్తన ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. మిత్రత్వం కారణంగా ఇక్కడ ధర్మాత్ముడైనటువంటి వాడు సుగ్రీవుడు కనుక ఆయనతో మిత్రత్వాన్ని చేసుకున్నాడు. ఇలా సుగ్రీవుని యొక్క రక్షణ భారం రామచంద్రమూర్తి ఎంతగా వహించాడు అనేటటువంటిది దృఢమైనటువంటి ఈ మైత్రి బంధంలో తెలియజేస్తాడు ఈ ఘట్టంలో. అలా దృఢమైనటువంటి ఈ స్నేహబంధం చేత సుగ్రీవునికి శత్రువు అయినటువంటి వాలి తన చేత సంహరించబడ్డాడు. అంటే తనకు కూడా శత్రువుగా భావించడము అంటే అధర్మాన్ని ఆచరించాడు కాబట్టి శత్రువుగా భావించాడు. అలా వాలిని సంహరించడానికి కారణమయ్యింది. అంతేకాదు సకల లోక కంటకుడైనటువంటి రావణ సంహారం కూడా జరగాలి. రావణ సంహారం జరగాలి అంటే రామసుగ్రీవుల మైత్రి జరగాలి. తద్వారా సీతమ్మ జాడ తెలుస్తుంది. సీతమ్మ జాడ తెలిసి ఆ రాక్షస సంహారం జరగాలి. కనుక రామసుగ్రీవుల యొక్క స్నేహం అనేటటువంటిది సకల లోకాలకు కూడా ఆనందాన్ని కలిగింపజేసేది. అలాంటి ఆనందాన్ని కలిగింపజేసి అధర్మాన్ని నశింపజేసి ధర్మ రక్షణకు కారణమైనటువంటి ఆ రామసుగ్రీవుల మైత్రికి అగ్ని సాక్షిగా నిలిచాడు. అగ్ని సాక్షిగా వీరిద్దరూ కూడా మిత్రులయ్యారు. తతః సుప్రీత మనసౌ తావుభౌ హరిరాఘవౌ అన్యోన్యం అభివీక్షంతౌ నతృప్తిముపజగ్మతుః. తతః అంటే తరువాత. ఏమిటా తరువాత అంటే వీరిద్దరూ కూడా అగ్నిసాక్షిగా స్నేహధర్మాన్ని పాటించి స్నేహితులైనటువంటి తరువాత అన్యోన్యౌ అభివీక్షితౌ, వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యం అభివీక్షంతౌ, ఇలా ఎదురెదురుగా కూర్చొని చక్కగా వారిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారట. సుప్రీత మనసౌ, సంతోషించినటువంటి మనస్సు కలిగిన వారు. ఎందుకంటే పరస్పరము రామచంద్ర ప్రభు సుగ్రీవునితో స్నేహం చేసుకోవాలని చెప్పి కబంధుడు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి ఋష్యమూక పర్వతం వరకు వచ్చాడు. ఇక్కడ రామచంద్ర ప్రభువుని చూసి అలాంటి గొప్ప పరాక్రమవంతుడు అతనితో స్నేహాన్ని పొందితే నేను చాలా గొప్ప లాభాన్ని పొందుతాను అని చెప్పి సుగ్రీవుడు అనుకున్నాడు. అలాంటి వీరిద్దరూ పరస్పరము కూడా హనుమ యొక్క వాక్యముల ద్వారా వీరిద్దరూ పరస్పరం మైత్రీ బంధాన్ని ఏర్పరచుకున్నారనేటటువంటి సంతోషంతో అన్యోన్యం అభివీక్షంతో పరస్పరం ఒకరినొకరు చూసుకుంటున్న వారై తృప్తిం న అభిజగ్మతుః. అలా వారిని చూసుకుంటున్నా కూడా వారిద్దరికీ కూడా తృప్తి కలగలేదట. ఇంకా ఆనందంతో ఇద్దరూ కూడా స్నేహితులమయ్యామన్నటువంటి ఆనందంతో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే పరస్పరం స్నేహం చేసుకున్నారు. ఇక వారిద్దరి కార్యాలు కూడా వారు అనుకున్నటువంటి అంటే సీతమ్మ అన్వేషణ, అలాగే ఇక్కడ వాలి సంహారము, అలాగే రాజ్యము అనేటటువంటి సుగ్రీవుడు, ఈ రెండూ కూడా తమ తమ కార్యాలు నెరవేరినట్లే అనేటటువంటి సంతోషంతో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నా కూడా వారికి తృప్తి కలగలేదట. అలా గొప్పదైనటువంటి మిత్రధర్మం ఇక్కడ మనకి కిష్కింధాకాండలో కనిపిస్తుంది. ఎంతటి గొప్పదైన మిత్రధర్మం అయ్యా ఇది అనంటే సుగ్రీవుణ్ణి కలిసేంత వరకు కూడా రామచంద్రుడికి సుగ్రీవుడు ఎవరో తెలియదు. కలవడం కూడా కాదు, కబంధుడు చెప్పేంత వరకు కూడా సుగ్రీవుడి గురించి రామచంద్ర ప్రభువుకు తెలియదు. కబంధుడు తాను శాప విముక్తుడై సుగ్రీవుడు అనేటటువంటి వానరరాజు ఉన్నాడయ్యా, ఆయన గొప్పవాడు, మతిమాన్, మహాన్, సత్యసంధుడు, వినీతుడు, ఇలా గొప్ప లక్షణాలన్నీ కూడా కలిగినటువంటి వాడు. అలాంటి వానరరాజుతో నువ్వు స్నేహం చేసుకో, స్నేహం చేసుకుంటే సీతమ్మ జాడను ఆ వానరరాజు తెలియజేస్తాడు అని అన్నాడు. ఆ స్నేహం చేసుకో అన్నటువంటి మాట విన్న వెంటనే సుగ్రీవుడితో ఆయన మైత్రిత్వము అనేటటువంటిది మొదలైంది. అలా సుగ్రీవునితో స్నేహం అనడానికి కారణం ఏమిటయ్యా అంటే కబంధుడి మాట. అలా సుగ్రీవుణ్ణి చూడకపోయినా ఆయన యొక్క స్నేహాన్ని కాంక్షించాడు రామచంద్ర ప్రభు. మరి సుగ్రీవుడు రామచంద్రుడు ఎవరో తెలియదు, లక్ష్మణుడు ఎవరో తెలియదు, హనుమంతుడు చెప్పేంత వరకు వారిద్దరి గురించి తెలియదు. దూరం నుంచి చూశాడు, భయపడ్డాడు. ఆ భయంలో కూడా ఒక అవ్యక్తమైనటువంటి అనుభూతిని పొందాడు. ఏమిటయ్యానంటే అలా చూసినటువంటి రామలక్ష్మణులను చూడగానే తన మంత్రులతో ఏమన్నాడు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వారుగా ఉన్నారయ్యా, దివ్యమైనటువంటి శరీరాలను కలిగి ఉన్నారు, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, అలాంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వారిని చూస్తూ ఉంటే నాకు భయం వేస్తోంది అని అంటూ
అటువంటి వారు మనకు మిత్రులైతే శ్రేయోదాయకము అని చెప్పి వారు తన యొక్క స్నేహానికి స్నేహపాత్రలో కాదో తెలుసుకోవడం కోసం స్వామి హనుమను పంపాడు. అలా పరస్పరము కూడా వీరిద్దరూ కూడా స్నేహం ఎలా ఉంది అంటే ఒకరి గురించి ఒకరికి తెలియదు, కానీ గొప్పదైనటువంటి స్నేహ ధర్మాన్ని వీరిద్దరూ కూడా పాటించారు. అంతేకాదు రామచంద్ర ప్రభువు నీతో స్నేహం చేస్తున్నాను అని అంటే సుగ్రీవుడు చాలా సంతోషించి నాలాంటి వానరుడితో నువ్వు స్నేహం చేయడం ఎంత గొప్పదయ్యా, అది నాకే ఉన్నతి, అది నాకే గౌరవం అని చెప్పి పొంగిపోయాడు. మరి అలాంటి గొప్పదైనటువంటి స్నేహం ఇక్కడ అంటే సీతమ్మ జాడ తెలుసుకోవడం కోసం సుగ్రీవునితో స్నేహం చేయమని కబంధుడు చెబితే రామచంద్ర ప్రభు సుగ్రీవునితో స్నేహం చేశాడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వారయ్యా, వారి పరాక్రమాన్ని చూస్తే వాళ్ళని కూడా సంహరించగలిగేటటువంటి వారు అని చెప్పి హనుమంతుడు చెబితే వాళ్ళని సంహరించడం కోసం సుగ్రీవుడు రాముతో స్నేహం చేశాడు. అలా రామునితో స్నేహం చేసినటువంటి వీరిద్దరి స్నేహము కూడా చాలా ఉత్తమమైనటువంటిది అని ఎలా తెలుస్తుందయ్యా అనంటే, కథ ఇలా ముందుకు సాగుతున్న కొద్దీ అగ్నిసాక్షిగా వీరు చేసుకున్నటువంటి స్నేహం ఎంత దృఢమైనదో అంటే కేవలం ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే అవసరం కోసం వీరు స్నేహం చేసుకున్నారేమో అని అనిపిస్తుంది. కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఇక్కడ రామచంద్ర ప్రభు మిత్రధర్మానికి కట్టుబడి సుగ్రీవుణ్ణి తన ప్రాణసమంగా ఎలా ఆదరిస్తాడో, అలాగే అగ్నిసాక్షిగా చేసుకున్నటువంటి మిత్రధర్మానికి కట్టుబడి సుగ్రీవుడు రామచంద్రుడు ఏ విధంగా వ్యవహరిస్తారు అని ముందు సర్గల్లో మనకు చాలా చక్కగా తెలుస్తుంది. ఆ సర్గల్లో ఉన్నటువంటి వీరి మైత్రీ బంధాన్ని చూస్తే ఇది కేవలం అవసరం కోసం ఏర్పడినటువంటి స్నేహం కాదయ్యా, వారిద్దరూ కూడా ధర్మాన్ని రక్షించడం కోసం పరస్పరం మిత్రులయ్యారనేటటువంటి మన తత్వం కూడా మనకు అక్కడ బోధపడుతుంది ముందు సర్గల్లో. కనుక ఇది కేవలం అవసరం కోసం ఏదో కబంధుడు చెప్పాడు కాబట్టి సుగ్రీవునితో స్నేహం చేసుకున్నాడు, హనుమ చెప్పాడు కాబట్టి వాళ్ళని సంహరించడానికి రామచంద్రుడితో స్నేహం చేసుకున్నాడు అనేటటువంటి స్నేహం కాదు. అందుకనే ఉత్తమమైనటువంటి స్నేహం రామ సుగ్రీవుల యొక్క స్నేహం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. అలాగే రావణుడికి వారికి కూడా స్నేహం ఉంది, కానీ ఆ స్నేహం పనికిరానటువంటి స్నేహం. కనుక ఇక్కడ ఉత్తమమైనటువంటి స్నేహం ఏమిటి అనంటే లోక కళ్యాణం కోసం, ధర్మరక్షణ కోసం వీరిద్దరూ కూడా అగ్నిసాక్షిగా పరస్పరం మిత్రులయ్యారు. అలా మిత్రులైనటువంటి వీరిద్దరూ కూడా పరస్పరం స్నేహభావంతో ఒకరినొకరు చూసుకుంటూ ఉండి ఆనందిస్తూ ఉన్నారట. అలా ఆనందిస్తూ ఉంటే త్వం వయస్యోపి మే హృద్యః ఏకం దుఃఖం సుఖంచనౌ సుగ్రీవో రాఘవం వాక్యం ఇత్యువాచ ప్రహృష్టవత్. రాముడితో స్నేహం కలిగిందన్నటువంటి ఆనందంతో చాలా పరమ సంతోషంతో ఉన్నాడు సుగ్రీవుడు. అలాగే రామచంద్ర ప్రభువు కూడా సుగ్రీవునితో స్నేహం కలిగిందని సంతోషంతో ఉన్నాడు. ఇలా రామచంద్రుడు సుగ్రీవుడు పరస్పరము కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. త్వం మే హృద్యః అసి, రామచంద్ర ఇలా స్నేహం చేసుకోవడం ద్వారా నీవు చాలా ప్రీతిపాత్రుడవయ్యావు, నాకు ప్రీతిపాత్రమైనటువంటి మిత్రుడవయ్యావు. ఆ సంతోషంతో అంటే తనకు అత్యంత ప్రియమైనటువంటి మిత్రుడయ్యాడన్నటువంటి సంతోషంతో సుగ్రీవుడు అన్నాడు, నౌ సుఖం దుఃఖం చ ఏకం, మన ఇద్దరి సుఖ దుఃఖాలు కూడా ఒకటే అని అన్నాడు. అంటే మిత్రులైనటువంటి వారికి, స్నేహితులైనటువంటి వారికి సుఖ దుఃఖాలు ఎప్పుడూ సమానంగా ఉంటాయి. మిత్రుడి యొక్క సుఖము, మిత్రుని యొక్క దుఃఖము తనకు సుఖము తనకు దుఃఖంగా భావిస్తూ ఉంటారు మిత్రులైన వారు, స్నేహంలో ఉన్నవారు. అలా స్నేహితులకు సుఖం ఎలా ఉంటుందంటే నీ సుఖమే నా సుఖము, నీ దుఃఖమే నా దుఃఖము అనేటటువంటి భావంతో ఉంటుంది. అలాంటి గొప్ప మైత్రి బంధం వీరిద్దరిది కూడా. కనుక సుగ్రీవుడు అన్నాడు, రాముని దుఃఖమే సుగ్రీవుని దుఃఖం అవుతుందయ్యా, రాముని సుఖమే సుగ్రీవుని సుఖం అవుతుంది. ఇలా పరస్పరం ఎవరి సుఖ దుఃఖాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఎవరి సుఖ దుఃఖాలు వాళ్ళకు ఉన్నా కూడా ఒకళ్ళ సుఖము ఇంకొకళ్ళు కూడా సుఖంగా భావించడం, ఒకళ్ళ దుఃఖము ఇంకొకళ్ళ దుఃఖంగా భావించడం అనేటటువంటిది మిత్రధర్మం. కనుక అలాంటి మిత్రధర్మం అంటే సంతోషానుభవం కావచ్చు, అది దుఃఖానుభవం కావచ్చు, ఏదైనప్పటికీ సరే మిత్రులకు సమానం కాబట్టి రాముని యొక్క సుఖ దుఃఖాలు సుగ్రీవునివి, సుగ్రీవుని యొక్క సుఖ దుఃఖాలు రామునివి. ఇలా నౌ సుఖం దుఃఖం చ ఏకం, మన ఇద్దరి యొక్క సుఖ దుఃఖాలు కూడా ఒకటే. అంటే నీ సుఖం వేరు నా సుఖం వేరు, నీ దుఃఖం వేరు నా దుఃఖం వేరు అని లేదయ్యా, మన ఇద్దరి యొక్క సుఖ దుఃఖాలు కూడా ఒకటే అని చెప్పి ఉత్తమమైనటువంటి స్నేహము సుఖ దుఃఖాలను సమానంగా పంచుకుంటుంది అనేటటువంటిది ఇక్కడ చెబుతూ ఉన్నారు. అలా రామసుగ్రీవుల మధ్య ఆ స్నేహ బంధం చాలా దృఢంగా ఉంది. అలా రామసుగ్రీవుల యొక్క దృఢమైనటువంటి ఆ స్నేహం చేత పరమ సంతోషంతో ఉన్నటువంటి సుగ్రీవుడు
తతః సపర్ణ బహుళాం చిత్వా శాఖాం సుపుష్పితాం సాలస్యాస్తీర్య సుగ్రీవః నిషసాదస రాఘవః. సుగ్రీవుడు సంతోషంతో మన యొక్క సుఖదుఖాలు ఇరువురికి కూడా సమానం అని చెప్పిన తరువాత సుగ్రీవుడు ఏం చేశాడయ్యా అంటే సాలస్య ఒక మధ్య చెట్టు ఉంటే ఆ మధ్య చెట్టును విరిచాడు. అది ఎలా ఉంది అంటే సుపర్ణ బహుళాం సుపుష్పితాం, చాలా విశాలమైనటువంటి ఆకులు కలిగినటువంటి చక్కగా ఉంది, చక్కగా పూచినటువంటి ఒక కొమ్మను విరిచాడు. మధ్య చెట్టు కొమ్మను విరిచాడు. సాల వృక్షము అంటే మధ్య చెట్టు. ఆ కొమ్మను విరిచి దాని నేల మీద పరిచాడు. శాఖాం చిత్వా, కొమ్మను విరిచి ఆస్తీర్య, నేల మీద పరిచి స రాఘవః నిషసాద, దానికి ఉన్నటువంటి చిన్న చిన్న కొమ్మలు వాటిని అన్నింటినీ కూడా తీసి ఆసనంగా ఏర్పాటు చేసి రామచంద్ర ప్రభువును కూర్చోబెట్టి తాను కూడా రామచంద్ర ప్రభువుతో ఆసీనుడయ్యాడు. ఇక్కడ చూస్తే రామచంద్ర ప్రభువు కూడా భార్యను కోల్పోయాడు, అరణ్యాల్లో ఉన్నాడు. నేను కూడా భార్యను కోల్పోయాను, అరణ్యాల్లో ఉన్నాను. కాబట్టి మన ఇద్దరు దుఃఖము ఒకటే అని చెప్పి సుగ్రీవుడు ఆ సందర్భంలో అనుకుని అలా కూర్చొని ఉన్నాడేమో అని అనిపిస్తుంది. కానీ తర్వాత సర్గల్లో చూస్తే రామచంద్రుని యొక్క ఔన్నత్యము, ఆయన పాటించేటటువంటి మిత్రధర్మము ఇవన్నీ కూడా తెలిసి పరమ సంతోషంతో రామచంద్రుని తాను ఆలింగనం చేసుకొని రామచంద్రుని యొక్క స్నేహాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటాడు సుగ్రీవుడు. అలా రామచంద్ర ప్రభువుకి చక్కగా ఆసనం వేసి తామిద్దరూ కూడా మిత్రులమయ్యామనేటటువంటి ఆనందంతో ఆ రామచంద్రునితో పాటు తాను కూడా కూర్చున్నాడు. ఈ విధంగా రామచంద్రుల యొక్క దృఢమైనటువంటి మైత్రీ బంధం ఏదైతే ఉందో, స్నేహ బంధం, వారిద్దరి యొక్క స్నేహం అంతా కూడా లోక కళ్యాణ కారకం కనుక, ధర్మరక్షణ కోసం కనుక, అలాంటి గొప్పదైన స్నేహ బంధాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం సప్రహృష్టమనాహస్తం పీడయామాస పాడినా హృద్యం సౌహృదమాలంబ్య పర్యశ్వజత పీడితం తతో హనుమాన్ సంత్యజ్య భిక్షురూపమరిందమః కాష్టయోస్వేన రూపేణ జనయామాస పావకం దీప్యమానం తతో వహ్నిం పుష్పైరభ్యర్చ్య సత్కృతం తయోర్మధ్యేత సుప్రీతః నిధదే సుసమాహితః తతోగ్నిం దీప్యమానం తౌ చక్రతుశ్చ ప్రదక్షిణం సుగ్రీవో రాఘవశ్చైవ వయస్యత్వముపాగతౌ తతః సుప్రీతమనసౌ తావుభౌ హరిరాఘవౌ అన్యోన్యమభివీక్షంతౌ న తృప్తిముపజగ్మతుః త్వం వయస్యోపి మే హృద్యః ఏకం దుఃఖం సుఖం చ నౌ సుగ్రీవో రాఘవం వాక్యం ఇత్యువాచ ప్రహృష్టవత్ తతః సపర్ణ బహుళాం చిత్వా శాఖాం సుపుష్పితాం సాలస్తీర్య సుగ్రీవః నిషసాదస రాఘవః. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే పంచమ సర్గే నవశ్లోకాః. ఇలా రామసుగ్రీవుల యొక్క మైత్రీ బంధాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.